అలానే మిస్సెస్ రావు ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘటన జరిగినా అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జింబాబ్వే నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇలా అనేక రకాల దేశాల నుంచి పోస్టులు వస్తున్నాయి సోషల్ మీడియాలో, వెల్లువలా వచ్చేస్తున్నాయి. మరి ఎవరు పెడుతున్నారు ఈ పోస్టులని, ఎందుకు పెడుతున్నారు అని అంటే దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనుమానిస్తుంది. ఇంటెలిజెన్స్ కూడా అలాంటి అనుమానాలని వ్యక్తం చేస్తుంది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇలా దేశీయంగా అలాగే విదేశాల నుంచి రకరకాల పోస్టులు పెడుతూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి బస్సు ప్రమాదం, వి కావేరీ బస్సు ప్రమాదం మీద కూడా పోస్టులు పెట్టారు. ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా, ప్రభుత్వమే అనధికారికంగా పర్మిషన్స్ ఇచ్చి తిప్పుతున్నాయి బస్సుల్ని అని చెప్పి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధం లేదు. దానికి నకిలీ మద్యం తాగి ఆ ప్రమాదం జరిగింది అని ఒక యాంగిల్లో ప్రచారం చేశారు. దానికంటే ముందు చూస్తే కనుక కాశీబుగ్గ దేవాలయంలో జరిగినటువంటి ప్రమాదం. ఈ కాశీబుగ్గ దేవాలయంలో జరిగినటువంటి ప్రమాదం ఈ ప్యూర్గా ప్రైవేట్ ఆలయానికి సంబంధించినటువంటి ఇష్యూ. అది ప్రారంభించి 3 నెలలు అయింది. నెలకి యావరేజ్న 100 నుంచి 200 మంది భక్తులు వస్తున్నారు అని చెప్పి అంచనా వేశారు. కానీ ఏకాదశి సందర్భంగా ఒకేసారి వేల మంది అక్కడికి రావడం, ఆ ప్రమాదం జరగడం జరిగింది. ఆ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అయితే అక్కడ అసలు అంతమంది ఎందుకు వచ్చారు ఆ భక్తులు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు పోస్ట్మార్టం చేస్తున్నారు. ఒకేసారి వేల మంది అలా వచ్చారు, ఏకాదశి సందర్భంగా అక్కడికి రావడం జరిగిందా, లేదంటే ఆ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు వేలాది మంది తరలి రావాలని చెప్పి ప్రచారం చేశారా అనేది ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ లోపుగానే ఈ ప్రమాదానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకే ఆ ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రభుత్వం మీద దుమారం లేపుతూ పోస్టులు పెట్టడం జరిగింది. ఇక మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి హైకోర్టు చెప్పింది. పీపీపీ మోడ్లో ఇస్తే ప్రభుత్వానికి భారం ఉండదు, దానివల్ల ప్రయోజనం అని చెప్పి హైకోర్టు భావించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇచ్చేశాడు, హోల్సేల్గా అమ్మేశారు ప్రైవేట్ వాళ్ళకి అనే యాంగిల్లో మొత్తం ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ఎక్కడెక్కడో లింక్ కలుపుతూ ఎవరెవరినో టార్గెట్ చేస్తూ వ్యక్తిగతమైన ఆరోపణలు కూడా చేస్తూ ఈ పోస్టులు పెట్టడం జరిగింది. ఇదే కాదు, ఏ సంఘటన జరిగినా, తిరుపతిలో తొక్కిసలాట జరిగినా, లేదు సింహాచలంలో తొక్కిసలాట జరిగినా, ఏ సంఘటన జరిగినా సరే రైతులకి గిట్టుబాటు ధర లేదు అనేటువంటి విషయం మీద కూడా అనేక రకాలుగా దాన్ని స్క్రోల్ చేశారు. ఈవెన్ మెంతని తుఫాన్ కారణంగా జరిగినటువంటి నష్టం ఏమీ లేదు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే ఉంది. 5,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగిందని చెప్పి అంచనా వేసింది ప్రభుత్వం. కానీ మెంతని తుఫాన్ కూడా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఒక తుఫాను, ఆర్టిఫిషియల్ క్రియేషన్ అని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఏ ఒక్క సంఘటన జరిగినా దాన్ని కులానికి, మతానికి, ప్రాంతాలకి లింకప్ చేసి పెడుతూ ఉన్నారు. జోగి రమేష్ ఆయన లిక్కర్ స్కామ్లో ఉన్నారు, నకిలీ మద్యం కేసులో ఉన్నారు. దానికి సంబంధించి ఆధారాలు ఉండి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన బీసీ కాబట్టి బీసీలని టార్గెట్గా చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేస్తున్నారు. ఇక నకిలీ మద్యానికి సంబంధించి 2022 నుంచి జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి తయారు చేస్తున్నారని పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇలా ప్రతిదీ లిక్కర్ స్కామ్లో ఏమీ జరగలేదు, లిక్కర్ స్కామ్ అంతా కూడా ఇది బేతాళ కథ అని చెప్పి కొన్ని పోస్టులు పెడుతున్నారు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి లీడర్ల మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాలను తీసుకొని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ యాక్చువల్గా కట్టడి చేయాలి. ఎందుకంటే మతాలకి, కులాలకి, ప్రాంతాలకి లింక్ పెడుతూ ప్రతి సంఘటనను కూడా తీసుకెళ్తున్నారు. ఉదాహరణకి ప్రకాశం జిల్లా కందుకూరులో, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నది, అక్కడ
వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు, వ్యక్తిగతమైనటువంటి వైరాల కారణంగా ఒకరికొకరు గొడవ పడ్డారు. అక్కడ కాపు సామాజిక వర్గం అతన్ని, కమ్మ సామాజిక వర్గం అతను చంపేశారు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అసలు ఏం జరిగిందని తెలుసుకొని అది వ్యక్తిగతమైనటువంటి గొడవల కారణంగానే జరిగిందని చెప్పి ప్రభుత్వం, పోలీసులు తేల్చారు. అయినప్పటికీ కూడా కులపరమైనటువంటి యాంగిల్లో ఇది ఫోకస్ అయ్యింది. దాంతో అటు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, ఇటు చంద్రబాబు గారి సామాజిక వర్గం మధ్య వైరం ఏర్పడింది. కూటమి చిన్నాభిన్నం కాబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేమో ప్యూర్గా వైషమ్యాలు, వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాల కారణంగా జరిగినటువంటి వ్యవహారం, హత్య. దాన్ని కులాలకి జమగట్టారు, పోస్టులు పెట్టారు, అనేకమైనటువంటి పోస్టులు పెట్టారు. దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా పోస్టులు పెట్టారు. ఇలా ఏ సంఘటన జరిగినా, రేప్ జరిగినా, మర్డర్ జరిగినా, దుమ్మి జరిగినా, దొంగతనం జరిగినా, ఏం జరిగినా కానీ, ప్రమాదం, లాస్ట్కి ప్రమాదం జరిగినా కానీ, ఏది రోడ్డు ప్రమాదం జరిగినా కానీ అది కూడా కులానికి ఆపాదించడమా, లేదంటే ప్రాంతానికి ఆపాదించడమా, లేదంటే మతానికి ఆపాదించడమో జరుగుతుంది. సో ఇది చట్టానికి వ్యతిరేకం. కులాల ప్రతిపాదికన, మతాల ప్రతిపాదికన విద్వేషాలు రెచ్చగొట్టడం, విద్వేషాలను క్రియేట్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందుకే వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక క్లియర్ కట్గా ఒక టెక్నాలజీని ఉపయోగించడానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గుప్తా గారు సిద్ధమయ్యారు, హరీష్ కుమార్ గుప్తా గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటి వరకు సుమారుగా 690కి పైగా ఈ ఐపీ అడ్రస్లని ఐడెంటిఫై చేశారు. విదేశాల నుంచి పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని, అలాగే స్వదేశంలో ఇతర ప్రాంతాల నుంచి పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళ ఐపీ అడ్రస్లని ఐడెంటిఫై చేశారు. ఆ ఐపీ అడ్రస్ల నుంచి పోస్టులు ఎలా వస్తున్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అంతేకాదు ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేసి ఆ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు మొట్టమొదట పోస్ట్ చేసినటువంటి వాళ్ళు దాన్ని డిలీట్ చేస్తున్నారంట, ఎగ్జిట్ అయిపోతున్నారు. అది కూడా గమనించారు. సో కాబట్టి ఇప్పటివరకు 690కి పైగా ఐపీ అడ్రస్ను ఐడెంటిఫై చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు 3 నెలలు టైం పెట్టుకున్నారు, డెడ్లైన్. 3 నెలలు డెడ్లైన్ పెట్టుకున్నారు. ఈ 3 నెలల్లో రాబోయేటువంటి రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైతే మత విద్వేషాలు, అలాగే ప్రాంతీయ విద్వేషాలు, కులాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. విదేశాల్లో ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి శిక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా వస్తున్నటువంటి క్రమంలో చట్టాలు మారుస్తూ ఉన్నారు. భారతదేశంలో కూడా చట్టాలని మారుస్తూ ఉన్నారు. అందుకే మారుతున్నటువంటి చట్టాలకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి చట్టాలకు అనుగుణంగా విదేశాల్లో ఉన్నా సరే ప్రాంతాలు, కులాలు, మతాలకి మధ్య వైషమ్యాలు రేపేలాగా పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి 3 నెలలు టైం పెట్టారు. 3 నెలల తర్వాత ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో రాకుండా ఉంటాయని చెప్పి హరీష్ కుమార్ గుప్తా గారు హామీ ఇస్తూ ఉన్నారు. మరి హరీష్ కుమార్ గుప్తా గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీని, టూల్స్ని ఉపయోగించుకొని 3 మంత్స్లో సోషల్ మీడియాలో విషం కక్కుతున్నటువంటి కొంతమందిని అడ్డుకోగలరా, అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నటువంటి క్రమంలో ఆయన సక్సెస్ కాగలరా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సక్సెస్ కాగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.